నరహత్య జరిగినప్పుడు పొరపాటున పగబట్టకయే పొరపాటున పొరుగు వాడిని చంపిన వాడిని ప్రతిదండన చేసేవాడు వచ్చి చావగొట్టకుండా ఏమండి వాడు ఆశ్రయపురంలో తల దాచుకోవాలి. నరహత్య విషయములో ప్రతిదండన తీర్పు కొరకు వచ్చినప్పుడు ఒక్క సాక్షి నోట ఎవరికి మరణశిక్ష విధించొద్దు. 2-3 సాక్షుల నోటనే మరణశిక్ష విధించాలి. ఇది ధర్మశాస్త్రం కదా. ఈ 2-3 సాక్షులు ఎప్పుడు కావాలి? ఎవరికైనా మరణశిక్ష విధించాలి అనుకున్నప్పుడు మనకి 2-3 సాక్షులు కావాలి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 19:15 ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చి గాని ఏ పాపమును గూర్చి గాని ఒక్క సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరించొద్దు. 2 సాక్షుల మాట మీద స్థిరపరచబడి. ఏ విషయాల్లో ఇది చెప్పండి? ఒకడు చేయు సమస్త ఉందా ఆ మాట? ఒకడు చేయు సమస్తమైన పాపములు అపరాధముల విషయములో 2 సాక్షులు కావాలి. పాపములు అపరాధములు. ఇప్పుడు దానికి యేసయ్య కొత్త వ్యాఖ్యానం చెప్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 16-17. నేను ఒక్కడనై ఉండక ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చిన, నేనున్నా నా తండ్రి ఉన్నాడు. నేను తీర్పు తీర్చిన నా తీర్పు సత్యమే. ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కదా. ఏ విషయంలో రాశారు? ఇప్పుడు ఈయన నేరాలు గురించి మనం స్థాపన చేస్తున్నామా? ఒక వ్యక్తి చేసే నేరము అపరాధముల గురించి 2 సాక్షులు కావాలన్నాడు. ఇక్కడేమో నేను దేవుని కుమారుణ్ణని సాక్ష్యము 2 సాక్షులు అంటున్నాడు ఆయన. రాంగ్ అప్లికేషన్ కదా మరి, రాంగ్ అప్లికేషన్ కదా మరి. ఈనాటి ఈ పండితులు కూర్చుంటే యేసయ్యను కూడా ఫెయిల్ చేస్తారు. అక్కడ చెప్పిన కాంటెక్స్ట్ అది కాదండి. నువ్వు కుమారుడివో కాదు అనే కాంటెక్స్ట్లో చెప్పలేదు అది. నువ్వు మర్డర్ చేస్తే ఇంకేమన్నా చేస్తే 2 సాక్షులు కావాలన్నారు. నీ దేవత్వాన్ని గూర్చి సాక్ష్యం కాదు అది. నువ్వు దేవుడు అని మేము నమ్మాలంటే ఆకాశము నుండి ఒక సూచక్రియ చూపించు. 2 సాక్షులు ఏంది? ఆ తండ్రి కనపడడు, నువ్వు వచ్చి నా తండ్రి అంటావు. నేను చెప్తున్నా మా తండ్రి చెప్తున్నాడు కనుక 2 సాక్షులు రైటు అంట. అరే అక్కడ చెప్పిన సందర్భం ఏంటి? నువ్వు అప్లై చేసే సందర్భం ఏంటి అంటే అది అంతే. ఆ లేఖనం అలాగ ఉంటుంది, దాని గూఢార్థం ఇలాగ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా బోలెడు ఉన్నాయి చెప్పడానికి, 1-2 కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయము 35-34 కూడా చదువునైనా. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. ఏమండి, దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో వారే. ఇప్పుడు మీరు దైవములని నేనంటినని ధర్మశాస్త్రంలో ఎక్కడ రాయబడి ఉన్నది చెప్పండి?
82వ కీర్తన 6వ వచనం. 82వ కీర్తన 6వ వచనం. మీరు దైవములనియు సర్వోన్నతుని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవు. అది ఎత్తుకున్నాడు ఇక్కడ యేసయ్య యోహాను సువార్త 10:34-35. మీరందరూ దైవములు, సర్వోన్నతుడైన దేవుని కుమారులు అని అక్కడ ఉంటే ఇక్కడేం చెప్తున్నాడు? దేవుని వాక్యం ఎవరికి వచ్చానో వారే. ఆ మాట 82:6లో ఉందా? ఉందా చెప్పండి. లేనిది మరి చెప్తున్నాడు ఇక్కడ. 82వ కీర్తన వచనం ఎత్తుకొని అక్కడ రాయని ఒక మాటని ఇప్పుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక యేసయ్య కూడా తప్ప వీళ్ళ దృష్టికి. తెలివి తక్కువలు నోరు మూసుకుంటే జ్ఞానులని ఎంచబడతారట. అనవసరంగా వాగి ఉన్న పరువు తీసుకుంటున్నారు. అసలు మొత్తమే ముందే పంచలన్నీ ఊసిపోయి సిగ్గుపోయింది వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నా మీద చర్చించడానికి నువ్వెంతరా? నీవెంత? నీ హైసియత్ ఎంత? నీ లెవెల్ ఎంత? నన్ను విమర్శించి నన్ను తప్పు పట్టడానికి ఎంత శుష్క విఫల ప్రయత్నం చేస్తున్నారు. వారు తమ వాదముల యందు వ్యర్థులైరి. వారు తమ వాదముల యందు ఏదేదో ఈకలు బీకి కొడుగుడ్డు మీద ఆయన అట్లా అన్నాడు, అది తప్పు, ఈ అక్షరం తప్పు, ఈ పొల్లు తప్పు, ఈ కామా తప్పు, ఈ ఫుల్ స్టాప్ తప్పు, ఇవన్నీ చెప్తానే వాళ్ళు అంటూనే ఉన్నారు. ఇక్కడ మేమేమో ప్రతి వారం బాప్తిస్మాలు ఇస్తున్నాం, సంఘాలు గడుతున్నాం, సేవకులను అభిషేకిస్తున్నాం. ఇక్కడ నడుస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మలు రక్షించబడ్డదానికి, సంఘాలు కట్టిన దానికి దేవుడు బహుమానం ఇస్తాడా? ఈ చర్చలు పెట్టి రాళ్ళు వేసిన దానికి బహుమానం ఇస్తాడా? వారు తమ వాదముల యందు వ్యర్థులైరి.